గురుగారు క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి ప్రథమార్థం అంటే మొదటి 6 నెలలు ఉగాది నుంచి బాగుంటుంది. కానీ ద్వితీయార్థంలో మిగిలిన 6 నెలలు ఏవైతే ఉన్నాయో కష్టకాలంగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా మాట్లాడితే దానివల్ల గొడవలు పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కూడా ఎక్కువగా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో గొడవలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్థికపరమైనటువంటి లాభాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి. కానీ వచ్చింది నిలబడు, వస్తూ ఉంటుంది డబ్బు, కానీ నిలబడేటువంటి పరిస్థితులు మాత్రం తక్కువ కనబడుతూ ఉంటాయి. వీళ్ళు ₹1,00,000 తీసుకొచ్చి దాచిపెట్టడం, వేరే కార్యం చేద్దాం అనుకుంటారు. కానీ ఆ కార్యం వరకు కూడా ఆగవు. ఈ మధ్యలోనే ఖర్చు అయిపోతుంటాయి. మరలా ఆ కార్యానికి ఇంకో చోటు నుంచి మళ్ళీ కష్టపడి తీసుకురావడమో, అప్పు చేయడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అప్పులో భారీ నుంచి కూడా బయటపడేటువంటి సంవత్సరం కూడా ఈ సంవత్సరంగా చెప్పవచ్చు వీరికి. విద్యార్థులు వచ్చేసరికి అతిగా కష్టపడితే పాస్ మార్క్స్ వరకు ఏదైనా రావడానికి బాగా బాగా శ్రమించాలి. ఉద్యోగుల విషయంలో కూడానమ్మా అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మానసికమైనటువంటి ప్రశాంతత కానీ, ఉద్యోగ స్థితి కానీ కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగుంటుంది, మరలా కొన్ని రోజులు బాగుంటుంది, మళ్ళీ కొన్ని రోజులు బాగుంటుంది. అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అరే టైం అంతా ఏం బాగాలేదు అనుకున్న ఒక వారం రోజులకి ఒక 2-3 రోజులు బాగుంటుంది, మళ్ళీ వెంటనే ఇంకో వారం రోజులు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. ఇంకోటి ముఖ్యంగా ఉన్నత అధికారుల పట్ల గౌరవంగా ఉండడం, వాళ్ళతో గొడవలు పడకుండా ఉండడం అనేది ఉత్తమం. గొడవ పడితే మనకే కదా నష్టం. పేదవాడి కోపం పెదవికి చేటు, దానివల్ల వాళ్ళకేం పెద్ద నష్టం ఉండదు. కానీ మనకే ఉద్యోగం పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా ద్వితీయార్థంలో 6 నెలల తర్వాత, ఉగాది తర్వాత 6 నెలల తర్వాత వచ్చేటువంటి ద్వితీయార్థంలో తప్పనిసరిగా ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు గట్టిగా కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా అంతే గట్టిగా ప్రయత్నం చేస్తే కొంత మేరకు గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఉన్నత ఉద్యోగాల గురించి కానీ, లేకపోతే వేరే ఉద్యోగంకి మారాలనుకునే వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? విదేశీ యానానికి మంచి విశేషమైనటువంటి మార్గం. తొందరగా పనులు అవుతాయి. వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంటారు. పెద్దగా ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఉద్యోగాలు ప్రమోషన్ మాత్రం ఈ సంవత్సరం పెద్దగా ఆశించదగ్గ విషయం అయితే కాదు. ఆశించి భంగపడి రాలేదు అని బాధపడుతూ ఇలా దానికన్నా కూడా ఉన్న ఉద్యోగం ఉంది, దీంట్లోనే మంచి పేరు తెచ్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి కొన్ని రోజుల తర్వాత మీకు ఏదైనా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం పెద్దగా అయితే వాళ్ళకి అనుకూలంగా అయితే లేదు. ఉద్యోగులకు ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి వీళ్ళకి. అయితే గురుగారు, మరి ఆరోగ్యపరంగా బాగాలేదు అని అంటున్నారు, మాట సరిగ్గా ఉండకపోవడం వల్ల అది కూడా ప్రాబ్లమే అని అంటున్నారు కదా. మరి వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే గనక వీళ్ళకి ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు అంటారు? శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళమని చెప్పండి. అక్కడ సింధూరం ఉంటుంది కదా, స్వామివారికి సింధూర లేపనం కానీ, సింధూరంతో అర్చన కానీ మంగళవారం చేయించమని చెప్పండి. నెలలో కనీసం ఒక్క మంగళవారం అయినా సరే అర్చన చేయించండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేయండి. అలాగే గురు తప్పనిసరిగా ఆ సింధూరం పూజ చేసింది ఇంటికి తీసుకొచ్చుకొని రోజు బొట్టు పెట్టుకుంటూ, ఇంట్లో ఆంజనేయ స్వామి వారి పటం కూడా పెట్టుకొని, అది పడగదిలో పెట్టుకోకూడదు. దేవత ఏదైతే మనం దేవుడు పెట్టుకుంటామో ఆ గూడిలో పెట్టేసుకొని చక్కగా రోజు పూజ చేసుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉంటే వీళ్ళకి ఈ బాధలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సమస్యలు కూడా తొలగిపోవడానికి, వీళ్ళు ఇందాక చెప్పా కదా మాట్లాడేటువంటి మాట కూడా గొడవ తెచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి వాటిని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఒక ఆంజనేయ స్వామి వారికి ఉంటుంది. ఆయన ఎంతవరకు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ఆయన బాగా తెలుసు కాబట్టి దాన్ని ఒక కంట్రోల్లో పెడతాడు. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి పూజ చేయడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, గొడవలు రాకుండా ఉంటాయి, ఉద్యోగంలో వచ్చేటువంటి సమస్యలు కూడా సమసిపోతూ ఉంటాయి. అలాగే గురుగారు, సో ఓవరాల్ గా అయితే బానే ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అయితే బానే ఉంటుంది. అలాగే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.